హైదరాబాద్ నాంపల్లి పట్టణ ఆరోగ్య కేంద్రంలో టీకాలు వికటించి ఓ బాలుడు మృతి చెందాడు. మరో 15 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అర్బన్ హెల్త్ కేర్ సెంటర్లో వ్యాక్సిన్ తీసుకున్నటువంటి చిన్నారులు దాదాపు 90 మంది దాకా ప్రాథమిక విచారణ తేలింది. 90 మంది దాకా ఈ వ్యాక్సిన్ తీసుకున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో దాదాపు చాలా మంది ఈ అస్వస్థతకు గురైనట్టు తెలుస్తుంది. నిన్న ఉదయం 10:30 గంటల సమయంలో చిన్నారులందరికీ వ్యాక్సిన్ ఇచ్చారు. ప్రతి బుధవారం రెగ్యులర్ గా ఈ అర్బన్ హెల్త్ కేర్ సెంటర్లో ఈ వ్యాక్సిన్ ఇస్తూ ఉంటారు. ఆ వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత వీళ్ళకి పెయిన్ రాకుండా, దాని తర్వాత ఫీవర్ రాకుండా ఒక టాబ్లెట్ ఇచ్చారని చెప్పేసి బంధువులు చెప్తున్నారు. ఆ టాబ్లెట్ వేసుకున్న తర్వాత వీళ్ళకి వాంతులు, అదేవిధంగా పిల్లలంతా అదొక అస్వస్థతకు గురైనట్టు తల్లిదండ్రులు చెప్తున్నారు. వాళ్ళకి తలనొప్పి రావడం, వామిటింగ్ రావడము, మెలికలు తిరిగిపోవడం ఇలాంటి లక్షణాలు కనిపించాయి. దాంతో భయాందోళన గురైనటువంటి తల్లిదండ్రులు దగ్గరలోని నీలోఫర్ హాస్పిటల్కి, నాంపల్లిలోని నీలోఫర్ హాస్పిటల్కి తరలించారు. అక్కడ వాళ్ళకి ప్రస్తుతం 16 మందిని ఇక్కడ అడ్మిట్ చేశారు. 16 మందిలో ఒక ఎస్కే యాసిన్ అనే ఒక చిన్నారి చనిపోయినట్టు మనకు తెలుస్తూ ఉంది. ఆ బేబీని ఇక్కడ నుంచి నాంపల్లి నీలోఫర్ హాస్పిటల్ నుంచి తరలించారు. ఆ తర్వాత 15 మందిలో 3 వెంటిలేటర్ మీద ఉండి చికిత్స అందిస్తూ ఉన్నారు. అసలు నిన్న వ్యాక్సిన్ వేసిన తర్వాత వ్యాక్సిన్ వల్ల జరిగిందా, లేక దాని తర్వాత ఇచ్చినటువంటి టాబ్లెట్ వల్ల జరిగిందా అని చెప్పేసి వైద్య అధికారులు ఇప్పటికే ఒక నివేదిక ఇవ్వమని చెప్పేసి అధికారులను ఆదేశించడం జరిగింది. మొత్తం అసలు ఎంతమంది పిల్లలు వ్యాక్సిన్ తీసుకున్నారు, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఎంతమందికి రియాక్షన్ అయింది, రియాక్షన్ అయిన తర్వాత ఈ దగ్గరలోని కొంతమంది మాత్రమే నీలోఫర్ హాస్పిటల్కి వచ్చారు. వచ్చిన వాళ్ళు, మిగతా వాళ్ళు కూడా నిన్న సాయంత్రం అస్వస్థత గురైన తర్వాత నిన్న సాయంత్రం వివిధ హాస్పిటల్లోకి వాళ్ళందరూ వెళ్లడం జరిగింది. వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, మొత్తం ఎంతమంది చిన్నారులు ఇక్కడి నుంచి వెళ్లారు, ప్రాథమికంగా వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, మొత్తం డీటెయిల్స్ అన్ని తీసుకొని అసలు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఒక నివేదిక అని చెప్పేసి వైద్య అధికారులు తెలియజేస్తున్నారు. ఇప్పటికే జిహెచ్ఎంసీ హైదరాబాద్ జోనల్ కమిషనర్, జేఎస్ఎంసీ జోనల్ కమిషనర్ ఇక్కడికి వచ్చి పరిస్థితి సమీక్షించారు. దాదాపు 15 మంది పిల్లల్లో 3 వెంటిలేటర్ మీద, మిగతా వాళ్ళు కూడా క్షేమంగానే ఉన్నారు. వాళ్ళ పరిస్థితి కూడా బాగానే ఉందని చెప్పేసి జోనల్ కమిషనర్ చెప్పడం జరిగింది. మరింత మంది పిల్లలు కూడా ఎక్కడెక్కడ ఉన్నారు, వేరే హాస్పిటల్స్ లో ఉన్నారు, వాళ్ళందరి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, పూర్తి స్థాయిలో విచారణ జరిపి అసలు టీకా వల్ల జరిగిందా, దాని తర్వాత ఇస్తున్న టాబ్లెట్ వల్ల జరిగిందా అని చెప్పి ఒక నివేదిక ఇస్తా అని చెప్పేసి అన్నారు. కాసేపట్లో ఇక్కడికి నాంపల్లిలోని నీలోఫర్ హాస్పిటల్కి వైద్య అధికారులు రానున్నారు. వచ్చిన తర్వాత అసలు పిల్లల ఆరోగ్య పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఎటువంటి రియాక్షన్ జరిగింది, నిన్న టీకా ఇచ్చిన తర్వాత ఎటువంటి రియాక్షన్ జరిగింది, నిన్న హాస్పిటల్లో ఈ వ్యాక్సిన్ ఇచ్చినటువంటి డాక్టర్లు కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి డాక్టర్లు కూడా ఆరా తీసి అసలు ఎటువంటి వ్యాక్సిన్ ఇచ్చారు, దాని తర్వాత ఎటువంటి టాబ్లెట్ ఇచ్చారని చెప్పేసి వైద్యులు కూడా ఆరా తీస్తూ ఉన్నారు. మొత్తం మీద దాదాపు ఇంతమంది పిల్లలే అస్వస్థత గురటం ఒక పెద్ద విషయమే. దీని మీద వైద్యాధికారులు కూడా వేగంగా స్పందించి ఇప్పటికే అధికారులను ఆదేశించి అసలు ఏం జరిగిందని చెప్పేసి ఒక నివేదిక తయారు చేయమని చెప్పేసి చెప్పారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. అర్చన.